అన్నలు కెన్ స్టార్ట్. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. కొద్దిగా టీఆర్పీ రేటింగ్స్ లేని ప్రెస్ మీట్ ఇది. కానీ మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు, కొద్ది వయసులో చాలామంది అందరు కూడాను, నా పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సో మీరు రాకపోతే టీఆర్పీ రేటింగ్స్ లేవని మీ పిల్లలందరినీ పిలిచి నేను చెప్తా, ఇవి రాయలేదు ఆ రోజే చెప్పిన మీ నా తల్లిదండ్రులకు అని చెప్తాను నేను. సో చాలా అందరికీ అవసరమైన విషయము. సో టీఆర్పీ రేటింగ్ లేకుండా దయచేసి దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, ఇవాళ ప్రధానంగా ఇవాళ మాట్లాడేది ఏంటంటే, తెలంగాణ స్లిప్ టు 13th ర్యాంక్ నీతి ఆయోగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. మీ అందరికీ గుర్తుంటుంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు, కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఒకటి చూపెడతా. తెలంగాణ ర్యాంక్ నెంబర్ 1 2015-16 బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా 3వ స్థానం నుంచి కిందికి దిగలేదు. 9.5 సంవత్సరాల్లో అంటే సులభంగా వ్యాపారం చేసుకునే రానికి ఒక రాష్ట్రంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా 3వ స్థానం నెంబర్ 1లో ఉండింది, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3. ఆ రోజు మీ అందరికి గుర్తుంటుంది. మన ప్లాన్ని, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా కాపీ కొట్టిందంటే ఆఖరికి మన రాసిన అన్ని కూడా కాపీ కొట్టేసింది ఆ రోజు. అంత బ్రహ్మాండమైన పాలసీలు, అంత బ్రహ్మాండమైన ప్లాన్ ఉండింది మనకు. ఇవాళ ఆ రాష్ట్రాన్ని, అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 13th పొజిషన్. అంటే ఏం జరుగుతుంది దీనివల్ల? మరి వ్యాపారస్తులందరూ పారిపోతా ఉన్నారు, కొత్తగా వ్యాపారాలు ఎవరు రావట్లేదు, కొత్తగా ఇండస్ట్రీస్ ఎవరు రారు. మరి ఎందుకు ఈ పరిస్థితి జరుగుతూ ఉంది? అన్నిటికంటే ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. నీతి ఆయోగ్ మొన్న కూడా మళ్ళీ టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఇక్కడ లేదు అని చెప్పి మళ్ళీ పొగిడింది. ఇప్పుడు టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉన్నా కూడా మనం 13వ పొజిషన్లో వస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. టీఎస్ ఐపాస్ ఆ రోజు దేశంలోనే కాదు, ఆ రోజు ప్రపంచ వ్యాపారవేత్తలు కూడా, ప్రపంచంలో ఉన్న అందరి ఇండస్ట్రీస్ కూడా ఇంత బ్రహ్మాండమైన సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని మేము ఎక్కడా చూడలేదు, 15 రోజుల్లో మీకు పర్మిషన్ వచ్చే పాలసీ మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి అందరు ప్రశంసించారు. ఇవాళ అంటే 2026లో కూడా ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన పాలసీ గురించే ఇంకా నీతి ఆయోగ్ మాట్లాడుతుందంటే మనం చేసిన పాలసీలు ఎంత బ్రహ్మాండమైన పాలసీలు ఒకసారి ఆలోచించేయండి. మరి ఇవాళ కూడా నీతి ఆయోగ్ బ్రహ్మాండమైన పాలసీ అంటాంది. అన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్లో మనం 13వ పొజిషన్కి పోయినామంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఆనాడు ఐపాస్ ఇస్ ద బెస్ట్, ఇవాళ కూడా నీతి ఆయోగ్ ఎస్ ఐపాస్ ఇస్ ద బెస్ట్ అంటా ఉంది. అయినా కూడా 13th పొజిషన్ పోయిందంటే మరి దానికి కారణం ఎవ్వరు? ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు 2020లో కానీ 2021లో కానీ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో తెలంగాణ రాష్ట్రం 95% వచ్చింది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో ఎంత వచ్చింది తెలుసా మనకి? 47% పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది. మరి దీనికి కారణం ఎవరు? దీనికి నీతి ఆయోగ్ చెప్తా ఉంది మీ పాలసీ మంచిదని. ఆ రోజు స్టార్ట్ చేసిన పాలసీ పేరు టీఎస్ని కాస్త టీజీ చేసిండ్రు. టీజీ చేసి దాన్ని భ్రష్టు పట్టించింది తప్ప దానికి ఉత్తగా ఏం చేసింది ఏం లేదు. ఇప్పటికి కూడా ఎంత కేసీఆర్ సార్ ఆనవాళ్ళు తెరిపేద్దాం అనుకున్నా కూడా ఇగో నీతి ఆయోగ్ కూడా చెప్తా ఉంది లేదు, కేసీఆర్ గారు చేసిన పాలసీలే మంచివి అని చెప్పి ఇగో నీతి ఆయోగ్ కూడా చెప్తా ఉంది. నేను డేటాతో మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి గారు లాగా బూతులు మాట్లాడడమో ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు, డేటాతో మాట్లాడుతూ ఉన్నా. ఇది నీతి ఆయోగ్ చెప్పిన విషయమే. ఇంత బ్రహ్మాండమైన పాలసీ, మరి ఇంత బ్రహ్మాండమైన పాలసీ నీ చేతిలో పెడితే కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు? ఎందుకు పరిశ్రమలు పారిపోతా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే మీ అందరు తెలుసు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ పెడతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఏం సిటీ? కృత్రిమ మేధస్సు సిటీ, ఏఐ సిటీ కడతా నేను. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడపలు కూడా దాటుతలేవు. ఏం సిటీ పెట్టిన ఆయన? ఏఐ సిటీ కాదు, బిఐ సిటీ పెట్టిన ఆయన. బిఐ సిటీ అంటే తెలుసా మీకు? బూతుల ఇంటెలిజెన్స్, బూతుల ఇంటెలిజెన్స్ లేకపోతే అనుముల ఇంటెలిజెన్స్. ఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్, లేదా బిఐ అంటే బూతుల ఇంటెలిజెన్స్. ఏ సిటీ లేదు కానీ బూతుల సిటీలు వచ్చేసింది. అంతకుముందు రోజు పొద్దున న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుకుంటారు మన దగ్గర. ఇవాళ రేపు ఏమొస్తా ఉంది? రోజు పొద్దున్న లేవగానే కొత్త బూతు. ఒకరోజేమో లాగుల తొండలు, ఇంకా మాట్లాడలేను. ఇంకొక రోజు ఇంకొక బూతు. ఈ బూతుల పురాణం నడుస్తూ ఉంది. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించేయండి. మీరు అందరు జర్నలిస్ట్ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరు కూడా. మిమ్మల్ని ఎవరో తిట్టిరు, మిమ్మల్ని మీరు అందరు ఏం చేస్తారు? యూనిటీగా తప్పకుండా ఖండిస్తారు మీరు అందరు, అవునా లేదా? ఖండిస్తారు మీరు అందరూ. లేకపోతే ఒకసారి అవసరం అయితే స్ట్రైక్ కూడా చేస్తారు మీరు, క్షమాపణ చెప్పేవారు. ఈయన ఏం చేసిండి చెప్తా మీకు. మొదట్లోనే నేషనల్ మీడియాలో ఎల్ఎన్టీ సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా. లార్సన్ అండ్ టూబ్రో అంటే దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ అది. ఆ సిఎఫ్ఓని జైలు వేస్తా అని చెప్పి నేషనల్ మీడియాలో మాట్లాడిండు. ఆ తర్వాత ఏం చేసిండు? మొన్న ఇనాగ్రేషన్ చేసిండు, అది కూడా దాంట్లో భాగమే. ఏది? మొన్న అమ్మరాజా బ్యాటరీస్ ఈ రేసులు బంద్ చేయించిండు. ఆ ఈ రేసులు బంద్ చేయించడం కాకుండా దాని మీద కేసులు ఇచ్చిండు, బోల్డెని కేసులు ఇచ్చిండు. ఇప్పుడు ఏమేం చెప్పన్నా మీ అందరికీ? దేశంలో ఉన్న ఇండస్ట్రీలు అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఈయన తుగ్లకాయ అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట. ఇది పిచ్చోని చేతిలో రాయిది, పొద్దున ఎడిసిరుతుడో తెలియదు మనకి. ఒకరిని అరెస్ట్ చేస్తా అంటాడు, ఫార్ములా ఈ కేసులు పెడితే, ఫార్ములా ఈ రేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టిండు, ఆ కంపెనీ మీద కేసులు పెట్టిండు. ఇప్పుడే చెప్పిన మీ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను తిడితే మీరు రేపు పొద్దున ప్రెస్ మీట్కి వస్తారా? సింపుల్గా అడుగుతా ఉన్నా. ఏమైనా తిడతా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు, మీరు నా ప్రెస్ మీట్కి వస్తారా అని? సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇదో పెద్ద ఐన్స్టీన్ విద్య కాదు దీంట్లో. సింపుల్. గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్టుల పట్ల భయంకరంగా వీళ్ళ మాటలు, వీళ్ళ కలెక్షన్లు, వీళ్ళ ఎక్స్టార్షన్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అందరూ రావడం బంద్ అయిపోయింది. సింపుల్గా ఇలా పిల్ల పెద్ద ఆలోచించిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, వ్యవసాయం కుదేలైపోయింది. ఎవరన్నా మరి వ్యవసాయానికి నీళ్ళు కావాలంటే రక్తం బారించండి అంటుండు. ఏమవుతుంది? ఆటోమేటిక్గా అన్ని కుదేలైపోతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంత నడుస్తుందంటే ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన పనుల వల్లనే ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చింది. ఎంత దారుణం చెప్తాం మీ అందరికీ. ఇది టిఎస్ ఐపాస్ డాష్ బోర్డ్. ఇది ఫస్ట్ వీళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 2014-15లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 174 వచ్చినాయి. ఆ తర్వాత కష్టపడి మనం 3000 ఇండస్ట్రీలు, సంవత్సరానికి 4000 ఇండస్ట్రీలు. మళ్ళీ మీరు చూడండి 24-25 2000 ఇండస్ట్రీలు అంతే. 25-26 1000 పడిపోయింది. ఎట్లయితే ఇచ్చిండ్రో మనం పెంచినాం, మళ్ళీ వీళ్ళు దించడంలో. అన్నిటికంటే దారుణమైన విషయం చెప్పన్నా మీకు ఇప్పుడు ఇది దొరకదు. ఇది మీకు తీసేసారు డాష్ బోర్డ్లోకి వెళ్ళి. ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి ఇది తీసి పడేసారు ఇవాళ. అంత దారుణమైన పరిస్థితిలో ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఆనాడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో 26 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం మనం. ఎట్లనో చెప్తాం మీ అందరికీ. కేవలం ఐటీ ఇండస్ట్రీలో 3 లక్షల నుంచి 9,47,000 ఉద్యోగాలకి తీసుకుపోయిన వారు. ఇంత డేటా ఉంది. 3 లక్షల నుంచి 9,40,000 వరకు. ప్రైవేట్ ఉద్యోగాలు 18,29,000 ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ చేసినాం. దేని ద్వారా? ఈ టీఎస్ ఐపాస్ తర్వాత. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు 2,10,000. అంటే మొత్తం 26 లక్షల ఉద్యోగాలు 9.5 సంవత్సరాల్లో మేము సృష్టించినాం. మరి వీళ్ళు వచ్చినాక ఏమైంది? చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తా. నేను చెప్పిన మాట కాదు ఇది. ఇదిగోండి, మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. స్టేట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆర్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 9.39 lakh పీపుల్. అంటే 2023లో 9,47,000 ఉన్న ఐటీ ఉద్యోగాలు
ఇవాళ 2026కి వచ్చేసరికి 9,39,000 పడిపోయింది. అంటే అప్పుడేమో మనం 3 లక్షల ఉద్యోగాల నుంచి 9,47,000 ఉద్యోగాలు తీసుకెళ్తే మనం 9 లక్షలు ఇచ్చిన దాన్ని వీళ్ళు మళ్ళీ వెనకకి తీసుకుపోతా ఉన్నారు. అన్నిటికంటే జోక్ చెప్పాను మీకు, ఎప్పుడన్నా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఐటీఐఆర్ ఇస్తలేరు అంటారు. తెలుసుగా మీకు ఐటీఆర్ పాలసీ అయినప్పుడు పెట్టినప్పుడు మన రీఆర్గనైజేషన్ దాంట్లో కూడా ఉండే, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో కూడా ఉండే. దాంట్లో వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏం తెలుసా, మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ 2030కి 2 లక్షల కోట్లు దాటాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్న అప్పుడు గోల్. దానిలో 2030 వరకు 2 లక్షల కోట్లు దాటాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న గోల్. మనం ఎప్పుడు దాటాం తెలుసా, 2021లో దాటిపోయినాం మనం, కేటీఆర్ గారి నాయకత్వంలో 2021లో దాటినాం. వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే ఐటీఆర్కి సపోర్ట్ చేస్తారు, లొల్లి చేస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఐటీఆర్ అని. వీళ్ళు పెట్టుకున్న గోలే 2030కి. అందుకొరకు ఇవాళ రేపు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అది చూసిరు అంతకుముందు, అరే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గోల్స్ ముందే రీచ్ అవుతారని చెప్పేసి 2034లో $3 ట్రిలియన్, $1 ట్రిలియన్ అని చెప్తా ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. అటువంటి పరిస్థితిలో ఇవాళ ఉద్యోగాలు తగ్గినాయి. 2.5 సంవత్సరాల తర్వాత 2026లో ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి. ఇప్పుడే మీకు చూపెట్టినా, కొత్త కంపెనీలు వస్తలేవు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వేరే కంపెనీలు వస్తలేవు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తలేదు. రెండో దిక్కు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు తగ్గుతా ఉన్నాయి. మీరు ఐటీ ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం అంటే జనరల్లీ చెప్తా ఉన్నాను మీకు, ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే పరోక్షంగా 5 నుంచి 6 ఉద్యోగాలు పోయినట్టే. పోతే ఒక్క ఐటీ ఉద్యోగం చుట్టూ ఒక హోటలో, ఒక రెస్టారెంటో, ఒక హాస్పిటల్, ఇవన్నీ కలిపితే జనరల్లీ ఒక ఐటీ ఉద్యోగం చుట్టూ 5 నుంచి 6 పరోక్షమైన ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటిది ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 సంవత్సరాల్లో ఉద్యోగం యాడ్ అవ్వడం కాదు, ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి. అది పరిస్థితి. ఎట్లా ఉంటాయి ఇగో చూడండి, ఇవాళ ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏమొస్తాయి చూడండి, తెలంగాణ నుంచి మరో కంపెనీ అవుట్, కార్నింగ్స్ పోయింది, కేన్స్ పోయింది, ప్రీమియర్ ఎనర్జీస్ పోయినాయి. మొన్న దారుణం ఏంటంటే హైదరాబాద్ సెజ్లకు కాగ్నిజెంట్ రామ్ 2 సెజ్లు, కాగ్నిజెంట్ సెజ్లు 2 కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయినాయి. ఆ రోజు ఆఖరికి మన ప్లాన్ మన పాలసీ కాపీ కొట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ మన కంపెనీలు పోయే పరిస్థితి తీసుకొచ్చినాడు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని కంపెనీలు పోతా ఉన్నాయి. దీని తోడు మొన్న గుజరాత్ స్టేట్ ఒకటి, బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క విషయం అడుగుతాం మీ అందరినీ కూడా, 7.5 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ప్రజలు గెలిపించి ఆయన్ని కేంద్ర మంత్రి చేసిండ్రు. ఇప్పటివరకు ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒక్కటి. మొన్న తెలంగాణ ప్రజలు గెలిపించిన 8 మంది ఎంపీల వల్ల ఇవాళ మోడీ గారు గవర్నమెంట్ నిలబడింది. అక్కడ 8 మంది ఎంపీలను గెలిపించినాం. ఇక్కడ ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఒక్క ఇండస్ట్రీ, ఒక్క సెమీకండక్టర్ ఇండస్ట్రీ పాలసీ అంటారు, వాళ్ళకి లాభం అయ్యేటట్టు చేసుకుంటారు. మన దగ్గర ఉన్న ఆ కార్నింగ్ ఆ కంపెనీని కూడా వాళ్ళే ఎత్తుకపోయారు గుజరాత్ వాళ్ళు. సరే మీరు తేలేదు, మీరు తేరు, కనీసం మోడీ గారికి చెప్పి సార్ అప్నా హమారా బచ్చోంకో కంపెనీ रहने दीजिए साहब मत ले, కనీసం అడిగినరా మీరు? తీసుకుపోకండి సార్, మా కంపెనీ తీసుకుపోకండి అని అడిగినరా మీరు? తేరు ఎట్లాగూ ఏమైనా వస్తే ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ల మీద బురద జల్లాలి, పోవాలి. అదొక్కటే వీళ్ళకి వచ్చింది. 7.5 సంవత్సరాలు నేను ప్రజలు ఎంపీ, కనీసం ఆ కురుకురేలు పంచుతా ఉన్నారు, ఆ ఫ్యాక్టరీ అని పెట్టిండి, కురుకుర ఫ్యాక్టరీ అని పెట్టియండి, కనీసం కురుకుర ఫ్యాక్టరీ అని పెట్టియండి ప్లీజ్. ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ఒక్క ఇన్వెస్ట్మెంట్. మిమ్మల్ని గెలిపించలేదా ఇక్కడ ప్రజలు? మేము భారతదేశంలో లేమా? మేము కేవలం గుజరాత్ రాష్ట్రం ఒకటే ఉందా? అన్ని కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు చెప్తాం మీకు. ఇన్ని కంపెనీలు తీసుకుపోతున్నారు వాళ్ళు, ఇన్ని ఇండస్ట్రీలు తీసుకుపోతారు గుజరాత్కి. అయినా కూడా కేసీఆర్ గారు చేసిన పని వల్ల ఇవాళ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదంటే ఇంకా తెలంగాణ రాష్ట్రమే. గుజరాత్ ఎన్ని మన కంపెనీలు ఎత్తుకుపోయినా ఏమి చేసినా కూడా ఇవాళ మనకి ఎట్లుండే ఆ రోజు. ఫాక్స్కాన్ చైర్మన్ వస్తాడు పొద్దున, సాయంత్రం కల్లా అనౌన్స్ చేసి, కరోనా కష్టకాలంలో కేరళ రాష్ట్రం నుంచి ఇండస్ట్రియలిస్ట్ని తీసుకురావాలి ఇక్కడికి, ఫ్లైట్లు లేవు. ఇవాళ వీళ్ళు వాడుతుండే హెలికాప్టర్, 50 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ వాడుతుంది కదా. ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడి నుంచి కైటెక్స్ చైర్మన్ని కోసం హెలికాప్టర్ పంపించి
ఆయన తెప్పించి పొద్దున్న తీసుకొస్తే ఆయన సాయంత్రం కల్లా ఇక్కడ ఇండస్ట్రీ అనౌన్స్ చేసిండు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో. ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది కూడా వాళ్ళ బీజేపీ వాళ్ళు వాళ్ళ లెక్కలు రాసుకుంటారు. మనం తెచ్చింది కూడా మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వాళ్ళ లెక్కలు రాసుకుంటారు. మీరు తీసుకురాకుండా పర్వాలేదు కానీ మా ఉన్నాయి తీసుకుపోకండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. దయచేసి బీజేపీ వాళ్ళు కూడా బాధ్యతగా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. మీరే కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు అయినారు. మీరు ఒక్కటన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చానని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈయన పాడు చేస్తాడు, బ్రష్ పట్టిస్తా ఉన్నాడు, ఈయన ఎక్స్టార్షన్లు. ఈయనకు ఎక్స్టార్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎకానమీ మీద లేదు. ఈయనకి ఎక్స్టార్షన్లు, బెదిరింపులు. బ్రహ్మాండమైన మెట్రో స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఆ మెట్రో బంద్ చేస్తాడు. ఎన్నిటికంటే బాధ మీకు చెప్తాను, నేను నిజంగా చెప్తాను. ఇదిగోండి ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది గదిగో ఔషధ నగరి, ఫార్మాసిటీ సిద్ధం. దీంట్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది తెలుసానే మీకు? 6 లక్షల మందికి మినిమం డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అంత కంపెనీలు వస్తుండే ఇక్కడికి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అవుతుండే ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అవుతుండే. ఇవాళ చైనా అభివృద్ధి చెందంటే ఎందుకు అనుకున్నారు? ఒక చోటనే ఒక పెద్ద పెద్ద క్లస్టర్లు ఉంటాయి. ఫార్మా సిటీ బంద్, నేను ఫార్మా విలేజెస్ పెడతా అని చెప్పిండు 9. గుర్తుందా మీ అందరికీ? మర్చిపోయినరా? దయచేసి ఒక్కదానికి పర్మిషన్కి అప్లై చేసినా మేము రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. ఇప్పటివరకు కనీసం ఒక్కటి కూడా కనీసం అప్లికేషన్ కూడా పెట్టలేను. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేవు. ఒక్క ఫార్మా సిటీ రావాలన్నా, ఫార్మా క్లస్టర్ రావాలన్నా దీని వెనకాల ఉండే తతంగం ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఎన్జిటి క్లియరెన్స్ తీసుకోవాలి, పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్లు తీసుకోవాలి, బోలెడన్ని పనులు ఉంటాయి. అంత బ్రహ్మాండంగా చేసి పర్మిషన్లు అన్నీ తీసుకొస్తే దాన్ని బ్రష్ పట్టించి ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు ఈయన. అటు గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ఇవాళ. ఇప్పుడే చెప్పిన మేమున్నప్పుడు 26 లక్షలు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, టీఎస్ ఐపాస్ ద్వారా. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఇవాళ ఇక అన్నిటికంటే దారుణమైన ముచ్చట చెప్తాం మీకు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు, మోడీ గారు అదే మాట్లాడుతున్నారు, స్కై రూట్. అక్కడ ఉన్న లోకేష్ గారు స్కై రూట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. స్కై రూట్ కంపెనీ అర్థమైంది కదా మీకు? భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి లాంచ్ చేసిన కంపెనీ స్కై రూట్. ఎక్కడ స్టార్ట్ అయిన స్కై రూట్? టీ హబ్లో ఇంక్యుబేషన్ చేయబడింది. ఆ కంపెనీ విలువ తెలిసి ఇవాళ 10,000 కోట్లు. ఈ ముఖ్యమంత్రి స్కై రూట్ కంపెనీ గురించి కూడా మాట్లాడతలేడు. అది ఈయన ఇంట్రెస్ట్. అంత బ్రహ్మాండమైన కంపెనీ ఆ రోజు కేటీఆర్ గారు హ్యాండ్ హోల్డింగ్ చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంక్యుబేషన్ చేయించి వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ తెప్పించి అన్ని చేస్తే ఇవాళ దేశంలోనే నెంబర్ 1 10,000 కోట్ల రూపాయల కంపెనీ అయింది స్కై రూట్ కంపెనీ. ఎక్కడ లాంచ్ అయింది ఆ కంపెనీ మీకు గుర్తుందా? ఎక్కడ ఇంక్యుబేట్ అయింది? టీ హబ్లో ఇంక్యుబేట్ అయింది. ప్రభుత్వ కార్యాలయకు మారిన టీ హబ్. ఈయన వచ్చినాక గది ఉంటుందా? అని ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రంకి రావాలని చెప్పేసి ఛాయ్ దుకాణాలకు ఇచ్చేసిండు టీ హబ్ని. సరే, మేము గొడవ పెట్టో లొల్లి చేసో పాపం శ్రీధర్ బాబు గారు తపనతోనో మళ్ళీ టీ హబ్ బతికింది. లేకపోతే ఏం చేసిండు? టీ హబ్ని బజ్జీలు అమ్ముకోనికి, ఛాయ్ దుకాణాలు పెట్టుకోనికి, గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకోనికి కిరాయికి ఇచ్చేసిండు. ఆ రోజు ఏదో మేము గొడవ చేసో పాపం శ్రీధర్ బాబు గారు నీ రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎట్లాగో ఆపెట్టిండు. లేకపోతే ఈ పాటికి టీ హబ్, స్కై రూట్ లాంటి కంపెనీ వచ్చిన టీ హబ్ కూడా ఈ పాటికి ఏమవుతుండే? బజ్జీల దుకాణాలు, కాఫీ షాపులు అవుతుండే అలా. అట్లాంటి నాయకుడు ఈయన. ఏమనంటే ఇంకా నేను ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీలు, ఉన్న సిటీలు నాశనం బట్టి ఫ్యూచర్ సిటీలు కట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికన్నా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి మా యువకుల కడుపు కొట్టకండి. మా యువకులకు రావాల్సిన ఉద్యోగాలని దయచేసి వాళ్ళ కోసం రావాల్సిన ఇండస్ట్రీలను కాపాడండి. నేనేదో వట్టిగా ప్రెస్ మీట్ పెట్టి పోను. మేము మీకు 2-3 అడ్వైజులు కూడా ఇస్తాను, ఎట్లా కాపాడాలని చెప్పి కూడా అడ్వైజులు కూడా ఇస్తాను మీ అందరికి. ఫస్ట్ థింగ్, నెంబర్ 1, శ్రీధర్ బాబు గారికి మీరు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారితో నా రిక్వెస్ట్, శ్రీధర్ బాబు గారికి మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా ఆయనకు అప్పచెప్పండి ఐటీ ఇండస్ట్రీస్. ఆయన ఏదో తపన పడతాడు ఆయన.
ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటున్నారు అన్ని చోట్ల మీరే. ఆఫ్ ద రికార్డ్ కూడా చిన్న ముచ్చట చెప్తా. ఎందుకు ఇట్లా పాడు చేస్తా ఉన్నారే ఐటీ ఇండస్ట్రీస్ని వదిలేరాదు శ్రీధర్ బాబు కంటే ఆయన పక్కన ఉన్న మనిషి చెప్పిండు అతను. ఇది ఆఫ్ ద రికార్డు, ఎవరు పేరు మెన్షన్ చేయకండి. ఏమని చెప్పిండంటే ఈయనకు ఒక షోకు పట్టుకుంది, నేను కూడా కేటీఆర్ లెక్క బిజినెస్ ఐటీ ఇండస్ట్రీని చేయగలుగుతానని షోకు పట్టుకుంది, అందుకొరకు అన్నింటిలో ఏలు పెడతాడని చెప్పి చెప్తాను. దయచేసి మీ షోకుల కోసం కాదు ఈ ప్రభుత్వము. మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేసినా కూడా ప్రజలు, మా తెలంగాణ అమాయక ప్రజలు మీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినరు. దయచేసి ఇప్పటికన్నా ప్రజలను మోసం చేయకండి, మా యువకులను మోసం చేయకండి. రెండోది, ఒకటి ఇప్పుడు శ్రీధర్ బాబు గారికి ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ అప్పచెప్పండి, మీరు ఇన్వాల్వ్ కాకండి. రెండోది, మీ దండుపాలెం బ్యాచ్ని ఆగడాలని ఆపండి, వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఆపండి, వాళ్ళు చేస్తున్న ఎక్స్టార్షన్లు ఆపండి, గన్నులు పెట్టి బెదిరించే సంస్కృతిని బంద్ చేయండి మీరు ఇప్పటికన్నా. అరే బీహార్ ఉత్తరప్రదేశ్లో విన్న మాటలకి తెలంగాణలో వింటున్నాం గన్నులు పెడతారని చెప్పేసి. నేను చెప్పిన మాట కాదు, మంత్రి గారు కూతురు, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారు చెప్పిన మాటలే నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ. మూడోది, దయచేసి మీ నోట్లో నుంచి వస్తున్న మాటలు జాగ్రత్త పడండి. రాష్ట్రం ముఖ్యము. మీ అహంకారం కోసమో, మీ ఆగడాల కోసమో, మీ అహం కోసమో రాష్ట్రాన్ని దెబ్బతీయకండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మళ్ళొకసారి విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి ఇప్పటికన్నా మా ఉద్యోగుల పట్ల మీరు కానీ మోసం, ఇదే విధంగా మోసం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేరు, వచ్చే ప్రైవేట్ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే చివరికి ఒకటి కాళోజీ గారు మాట చెప్పి క్లూజ్ చేస్తా. కాళోజీ గారు చెప్పిండ్రు, మా బిడ్డలకు మోసం చేస్తే మాత్రం ప్రాంతీయ వాడైతే పొలిమేర వరకు తరమేస్తాము, ప్రాంతం వాడైతే ఇక్కడనే పాతి పెడతామని మీకు కూడా చెప్పుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ రగన్న, నైస్ క్వశ్చన్, మంచిగా అడిగినావు. నీతో నా రిక్వెస్ట్, నువ్వు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నువ్వు దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజాలు ఒకసారి ఇంకో చిన్న రిక్వెస్ట్ చెప్తా. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఉంటారు కానీ ఒక్క 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు మా గురించి కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ల గురించి కానీ, అంతకుముందు ఉన్న రాజకీయ నాయకుల గురించి కానీ మీకు అన్ని క్లియర్గా చెప్తారు. ప్లీజ్, నా హంబుల్ రిక్వెస్ట్, నేనే చెప్తున్నా మిమ్మల్ని, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంక్వైరీ చేయండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. అబద్ధమేదో నిజమేదో మీరు బయట పెట్టాలి. అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీ సరే అయితే నాకున్న ఫ్యాక్టరీలు చూసుకోవడానికి టైం సరిపోతుంది లేవే కానీ సరే. అయినా కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ వేదిక నుంచి మాట్లాడిన ఆ నాయకుడి గురించి నేను మాట్లాడాను కానీ దయచేసి చెప్తా ఉన్నాను, ప్లీజ్, దాంట్లో జరిగిన ఆగడాలు కానీ, దాంట్లో జరిగిన అరాచకాలు మామూలు కాదు. ఆ షుగర్ ఫ్యాక్టరీలో మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ప్లీజ్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్కసారి. మీరు ఎవరైనా ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే మజా ఉంటుండే, మీరు ఎందుకు చేస్తారు ఈ మధ్య అర్థమవుతలేదు నాకు అని. సో దయచేసి నాతో రిక్వెస్ట్, రగన్న స్పెషల్లీ నువ్వు సీనియర్ మోస్ట్, నువ్వు ఒక మనిషిని పెట్టి అక్కడ కావలిస్తే నీకు టైం ఉండదు కానీ ఒక మనిషిని పెట్టి అక్కడ దాని గురించి పూర్వతరాలు. ఇంకోటి రెండోది, దానికి సంబంధించిన ఓనర్లు నీకు తెలుసుకోవచ్చు. వాళ్ళు అదే అంతకుముందు ఎంపీ గారు ఉండేవారు కదా, మన రాజు గారు, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ ఎంపీ గారు ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు కాబట్టి నువ్వు కలవాలి వాళ్ళని ఒకసారి. దాని పూర్వోత్తరాలను బయట తీయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు కేటీఆర్ గారా నేనా అంతే కూడా చెప్తారు వాళ్ళు. సో మీతో నా రిక్వెస్ట్, అదొక్కటి చేయాలని చెప్పి మీతో నా రిక్వెస్ట్ దయచేసి. వద్దే నువ్వు కాంట్రాక్ట్ ఇదిగోవే. ఇవాళ ప్రజలందరూ కూడా మీరు ఎక్కడ పోతే అక్కడ ఇండస్ట్రీ కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులు కానీ, ఇవాళ క్లారిటీతో కేసీఆర్ గారు ఏం చెప్పినరో అని చెప్పి వాళ్ళే చెప్తారు మీకు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన బ్రహ్మాండమైన పనులు, ఎట్లా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పిన బ్రహ్మాండమైన పనులు వాళ్ళే చెప్తారు. ఇప్పుడే చెప్పినా కానీ నేను ఏదో మాట్లాడడానికి రాజకీయం కోసం మాట్లాడను కాదు. 2014 నుంచి 23 వరకు అత్యంత వేగంగా గ్రోత్ ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. నేను కాదు చెప్పేది, మీరు చూస్తే మీరు గూగుల్లో పోయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ స్టేట్ అని కొట్టండి మీరు, 24 to 23 అంటే తెలంగాణ స్టేట్ అని వస్తుంది. వ్యవసాయంలో ఒకప్పుడు నవ్వుల పాలైన మన వ్యవసాయాన్ని దేశంలోనే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రం మనది కానీ, కరోనా కష్టకాలంలో మొత్తం దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం.
ఐటీ ఇప్పుడని మీకు చెప్తాను కదా, ఐటీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మనం ఉన్నప్పుడు దేశంలో 3 ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక ఐటీ ఉద్యోగం తెలంగాణ రాష్ట్రం, దేశంలో 3 వస్తే ఒకటి ఐటీ ఉద్యోగం తెలంగాణలో వచ్చింది. అట్లాంటి గ్రోత్ చూసినాం. సరే ఎవరైనా రాజకీయాల కోసం ఏమైనా మాడవచ్చు, ఎనీథింగ్ వెల్ఫేర్, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మీరు ఏదైనా చూడండి, ఏ రంగంలో చూసుకోండి. అరే భారతదేశం మనం కాపీ కొట్టింది కానీ, రైతు బంధు కాపీ కొట్టినరు, మన మిషన్ భగీరథ కాపీ కొట్టినరు, మన మిషన్ కాకతీయ కాపీ కొట్టినరు. అట్లాంటి గొప్ప రాష్ట్రం మనది. సరే ఎవరైనా రాజకీయాల కోసం మాడుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం క్లియరే, కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ ఇస్ కేసీఆర్. అండ్ వీ హ్యావ్ షోన్ రిజల్ట్స్. మేము రిజల్ట్స్ చూపెట్టినాము. ఎవరిలాగా బూతులు మాట్లాడడం కాదు, అహంకారపూరితంగా మాట్లాడడం కాదు, అన్ని రికార్డ్స్ ఇవాళ చెప్పినా. మొన్న నీతి ఆయోగ్ మాట్లాడుతూ, ఇది నీతి ఆయోగ్ రిపోర్టే మొన్న. జస్ట్ మీకు చెప్తా ఎంత దరిద్రం అంటే ఈ ముఖ్యమంత్రి గారి నోరు. ఏ ఇండస్ట్రీ కానీ ఈ మధ్య చూస్తున్నా కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ₹1 ల్యాండ్ ఇచ్చేస్తున్నాడు, ₹1. అంటే బేసికలీ ఎనీ ఇండస్ట్రీ రానికి, మంచి ఇండస్ట్రీ రానికి గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాయి. కొన్ని డబ్బుల విధంలోనో కొద్దిగా ల్యాండ్ అలాట్మెంట్ విధంగా చేస్తుంది. ఈయన ఏం చేస్తా ఉన్నాడు, ఎక్కడ పోతే అక్కడ నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పిండు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇండస్ట్రీ పెడతావాడా? నీకు ఇన్సెంటివ్ వస్తా నమ్మకం ఉంటుందా నీకు? అట్లాంటి మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. ఇగో మొన్న ఇచ్చిండు, ది స్టేట్స్ హై ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, దిస్ స్టేట్స్ యాజ్ అ పర్సంటేజ్, అంటే మన స్థూల ఉత్పత్తిలో ఓన్ రెవెన్యూ 17% ఇన్ ఫిజికల్ 24, సర్పాసింగ్ ద పాన్ ఇండియా యావరేజ్ ఆఫ్ 9. అంటే మొత్తం పాన్ ఇండియా యావరేజ్ 9.8% ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటే స్థూల ఉత్పత్తిలో నిష్పత్తి, మన రాష్ట్రం 17%, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంది, మంచి రాష్ట్రమే కదా ఇది. 17% మనం ఉంటే భారతదేశం అంతా 9.8%, అంటే సగం మనలో స్వంత రెవెన్యూ. ఇంత మంచి రెవెన్యూ ఉన్న రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు కూర్చొని అప్పుల పాలైనా ఇండస్ట్రీలో పారిపోతారు. మన తిడితివి పారిపోయిండు, మన బెదిరిస్తేవి పారిపోయిండు. ఇక ఇంకెక్కడికి వస్తాయి ఇండస్ట్రీసే. ఇప్పుడు కూడా ఆయనతో ఇంత మాత్రం నడుస్తుందంటే ఆ రోజు మనం పెట్టిన సీడ్ కాబట్టి ఈడి వరకు నడుస్తుంది, మనం వేసిన విత్తనాలు కాబట్టి ఈడి వరకు నడుస్తుంది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి నేను తీసుకుపోతా ఉన్నాడు. నేనంతా డేటాతో మాట్లాడుతున్నానే, నా స్వంత విషయం ఏమీ చెప్పాను ఎప్పుడు కూడా నేను. ఇది మీకు చూపెడతాం. మీకు ఇండస్ట్రీస్ ఎట్లా సగం పడిపోయినాయి, ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ రావడం సగం పడిపోయినాయి మన హైదరాబాద్లో. అండ్ ఐ హోప్ ఫైనలీ రగన్న ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్లీజ్. నా రిక్వెస్ట్, అది నా హంబుల్ రిక్వెస్ట్ ఇస్తాను. ఈ బురద జల్లిపోవడం ఇదే రాజకీయాలు, వాళ్ళు మనిషి మారరు. మంచి చేద్దాం ప్రజలకి ఏం చేస్తామని చెప్పే రాజకీయ నాయకులు తక్కువైపోయారు ఇవాళ రేపు. బట్ ఈ బురద జల్లాలే పోవాలి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయనే క్వశ్చన్స్? థ్యాంక్ యూ. గట్టిగా అడుగు. నేను కుటుంబ పాలన అన్నని చెప్పి నేను ఏం చెప్తా అంటే, దాన్ని కొరుట్ల ప్రజల ఆశీర్వాదంతో ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. అక్కడ కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం అది. అక్కడ నేనని కాదు, రాఘవని కాదు, ఎవరున్నా కూడా అక్కడ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీని కొరుట్ల ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు, కంటిన్యూస్గా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేసిందనే కదండి. మనుషులు చిన్నవాళ్ళం, మేము అందరం కూడా మనుషులం, చాలా చిన్నవాళ్ళం. పార్టీ గొప్పది, మంచి పనులు గొప్పవి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. 5 సార్లు కంటిన్యూస్గా ఆశీర్వదించారు బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే కేసీఆర్ గారి మీద నమ్మకంతోనే. రెండోది, మీరు అడిగినట్టు కింద ఎమ్మెల్యే ఏమైనా లంగ దొంగ పని చేసినా ఇంటికి పంపిస్తారు. అవి ఏమి చేయలేదు కాబట్టి మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.